వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు హెచ్చరిక లాంటి వార్త ఇది. ఏ క్షణమైన ఒక్క క్షణమైన ఏమరపాటుతో ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అని చెప్పడానికి మరొక ఉదాహరణ. దారుణ ఘటన చోటు చేసుకుంది. పసి పాప, ఎలాంటి అన్నం పుణ్యం తెలియనటువంటి ఆ పాప వేడి పాలల్లో పడిపోయి మరణించినటువంటి దుర్ఘటన తాజాగా చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగింది ఘోర విషాద ఘటన. ఇది కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. డిస్కసింగ్ వీడియోస్ కూడా మీకు ప్లే అవుతున్నాయి. కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఈ వార్తను విన్నా లేకుంటే ఆ విజువల్స్ చూసినా కానీ తప్పదు. ఇలాంటి వార్త చాలామంది పేరెంట్స్కి రీచ్ అవ్వాలి. ఏ చిన్న పొరపాటు చేసిన పసిపిల్లల ప్రాణాలు ఏ రకంగా గాల్లో కలిసిపోతాయి అనేటువంటి అప్రమత్తత ఉండాలి. కాబట్టి ఈ యొక్క వార్తని ప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా బాధాతప్త హృదయంతో కొందరి నిర్లక్ష్యం ఒక పాప ప్రాణాల్ని అక్కడ బలి తీసుకుంది. 3 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వేడి పాలల్లో అందులో పడి పెద్ద పాత్రలో మృతి చెందింది. బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడులో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగింది ఈ విషాద ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో వేడి పాల గిన్నెలో పాత్ర మనకు కనిపిస్తుంది విజువల్స్లో. పెద్ద పాత్ర, అందులో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ పాలు దాంట్లో మరగబెట్టి అందరికీ సరఫరా చేసేటువంటి ఒక పాత్ర. ఆ పాత్రలో పడి 3 ఏళ్ల చిన్నారి అక్షిత అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి అనే మహిళ తన 3 ఏళ్ల కూతురు అక్షితతో కలిసి రోజులానే పని చేసుకుంటుంది. అయితే చిన్నారి అక్షిత ఆడుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆ టైంలో విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి వేడి పాలను చల్లబరచడానికి వంటగదిలో ఫ్యాన్ కింద ఒక భారీ పాత్రలో ఆ గిన్నెలో వేడి పాలను పెట్టి అక్కడ ఓపెన్గా ప్లేట్ కూడా లేకుండా పెట్టడం జరిగింది కొంత చల్లారడం కోసం. అటువైపుగా వచ్చినటువంటి ఆ పాప ఆడుకుంటూ అక్కడ ఒక పిల్లి కూడా రావడం జరిగింది. ఆ పిల్లిని ఆ పాల వైపు వెళ్తుంటే దాన్ని అక్కడికి తరమణ ప్రయత్నం చేసిందో లేకుంటే ఆ పాత్రలో ఉన్నటువంటి పాలు చూసి అట్రాక్ట్ అయ్యి అటొచ్చిందో తెలియదు. కానీ ఆ పాత్ర దగ్గరికి వేడి పాలు ఉన్నటువంటి గిన్నె దగ్గరికి రావడం జరిగింది. వెంటనే చెయ్యి అక్కడ పాత్రకు తలిగే ఆ వేడికి పాప ఒక్కసారిగా అలర్ట్ అయి లేకుంటే భయభ్రాంతులకు గురై స్లిప్ అయిపోయి అందులో పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడినటువంటి చిన్నారి అరుపులు విన్నటువంటి తల్లి వెంటనే అక్కడికి వచ్చింది. తల్లి అక్కడికి వెళ్ళి ఆ పాప దాంట్లో పడగానే బయటికి తీసింది, లేచి నిలబడ్డా కూడా. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అక్షిత ఈరోజు మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పక్కనే ఉంది తల్లి కూడా తన పనిలో అక్కడ భోజనాల కార్యక్రమాలు ఇతరత్ర పనుల్లో నిమగ్నం అవుతూ ఉంది. పక్కనే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అనుకుంది. కానీ ఇలాంటి భారీ విపత్తు లేకుంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుందని తను కూడా ఊహించలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలను డీసీఓ జయలక్ష్మి పరిశీలించారు. ఈ ఘటన పాఠశాల నిర్వహణలో భద్రతా లోపాలపైన తీవ్రమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఈ విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.